రోహిత్, అమన్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. ఒక గ్రామంలో గ్రామస్తులందరూ వారి స్నేహం గురించే మాట్లాడుకునేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువు పూర్తి చేశారు. రోహిత్ తండ్రి గ్రామంలో ధనిక వ్యాపారి, అమన్ తండ్రి పేద రైతు. కానీ రోహిత్ ఎప్పుడూ తన తండ్రి సంపాదన గురించి గొప్పగా చెప్పుకోలేదు. అమన్ పేదవాడైనా అతను ఎప్పుడూ రోహిత్కు సహాయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య చాలా గాఢమైన స్నేహం ఏర్పడింది. కొంతకాలం తర్వాత రోహిత్ తండ్రి తన వ్యాపారం కారణంగా కుటుంబాన్ని మొత్తం నగరానికి మారుస్తాడు. దీని కారణంగా రోహిత్ మరియు అమన్ల కలయిక చాలా తక్కువైంది. అక్కడ సిటీలో రోహిత్ వాళ్ళ నాన్నకి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అమన్ తండ్రి చాలా అనారోగ్యం పాలయ్యాడు. తర్వాత అమన్ తన తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతని తండ్రికి చాలా తీవ్రమైన అనారోగ్యం ఉన్నందున చికిత్స కోసం 2 లక్షల రూపాయల బిల్లు ఇచ్చారు. అమన్ దగ్గర కానీ వాళ్ళ కుటుంబం దగ్గర కానీ అంత డబ్బు లేదు. దీని గురించి అమన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అమన్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఎలా అయినా సమకూర్చాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ డబ్బులు వసూలు కాలేదు. అతని స్నేహితుడు రోహిత్కి ఈ విషయం తెలిసి వెంటనే నగరం నుంచి గ్రామంలో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తుతాడు. అక్కడికి వెళ్ళి ఆయన చికిత్సకు కావాల్సిన డబ్బంతా కూడా అక్కడ హాస్పిటల్లో కట్టేస్తాడు. ఆ తర్వాత అమన్ తండ్రికి ట్రీట్మెంట్ చేసి అతని జబ్బును నయం చేస్తారు. ఇక కొన్ని రోజుల్లోనే ఆయన మంచిగా కోలుకుంటారు. ఈ సహాయానికి రోహిత్కు అమన్ కృతజ్ఞతలు చెప్తాడు. ఆటపాటల్లోనే కాదు స్నేహితులంటే, అవసరం ఉన్నప్పుడు మన అవసరం ఉంది అని తెలియంగానే వెంటనే అక్కడికి వెళ్ళి మన స్నేహితులకి మనమున్నామని ధైర్యం చెప్పడమే నిజమైన స్నేహం.